చెప్తే నిన్నింట్లో ఉండనిస్తాను. ఏంటది? నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమించు అని అడగాలి. ఓహో, నీ ఐడియా ఇదా? ఇంతకు ముందు నువ్వు కావేరి కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు తను నీ కాళ్ళు పట్టుకుంటే నీ ఈగో సాటిస్ఫై అవుతుందన్నమాట. ఏంటే నా కోడలు నీ కాళ్ళు పట్టుకోవాలా? ఎంత పొగరే నీకు? ఓ నువ్వు ఆగత్తయ్యా, ఆగు. ఇంతకాలం కావేరి నీ కోడలు కాబట్టి ఎన్ని వేషాలైనా వేశావు. కానీ ఇప్పుడు నీ కోడలు కాబోయేది ఈ యమజ. ఎక్కువ చేస్తే నీకు చుక్కలు చూపిస్తాను. రా కావేరి, నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. వద్దు కావేరి, నువ్వు దీని కాళ్ళు పట్టుకోవద్దు ప్లీజ్. అత్తయ్య, నేను నా భర్తతో ఉండడమే నాకు ముఖ్యం. ఇంట్లోనే ఉండి ఆయనని దూరం నుంచి అయినా చూసుకోవాలి. ఆయనకి దూరంగా నేను బ్రతకలేను. కావేరి, దీనికంటే అర్జున్కి నిజం చెప్పేయడమే మంచిది. పద చెప్పేద్దాం. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నీకిక్కడ లాజిక్ అర్థం కావడం లేదు. కావేరికి బావ కావాలి, బావకేమో నేను కావాలి. కాబట్టి కావేరికి నా కాళ్ళు పట్టుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. నా మాట వినమ్మా. వద్దమ్మా, నా మాట విను. అత్తయ్య, మీకు దండం పెడతాను, నన్ను ఆపకండి. నాకిప్పుడు వేరే మార్గం లేదు. కావేరి పొన్ను, వేండ వేండ పొన్ను, తోని కళ్ళు నువ్వు పట్టుకోవడం ఏంటి? వన్ సెకండ్. అలా అర్థమైందమ్మా. కావేరి, వద్దమ్మా. వద్దు కావేరి పొన్ను, వద్దు. ஆண்டவனே,
ముందే చెప్పాను, విన్నావా? ఇప్పుడేమేదో చూడు, వీళ్ళందరూ కలిసి నిన్నేం చేశారో చూడు. అయ్యో లేవజా, అయ్యో లేమ్మా, లేవలేకపోతున్నాను అలా. కాకమ్మా ఒకసారి రా, పట్టుకో లోపల తీసుకెళ్దాం రా. అమ్మా భువన, నువ్వు కూడా ఒకసారి రా అమ్మా. ఇందాక తెగ రెచ్చిపోయావే, ఇప్పుడు మేమెందుకు వినాలి నీ మాట? యవజ లేమ్మా పోదాం. అయ్యో, అయ్యో, కావేరి నువ్వన్నా వచ్చి కాస్త సాయం చేయమ్మా. రామ్మా. కాకమ్మా లోపలికి తీసుకెళ్దాం. నువ్వు చెప్తే ఓకే పొన్ను, ఎవరు పిలిచినా చేయను. రామ్మా లేపు, మెల్లగమ్మా.